టు V9 న్యూస్. నేను మీ విజయలక్ష్మి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అతి సామాన్యుడిలా ఆర్థిక మంత్రి, రోడ్డు పక్కన టిఫిన్ చేసిన హరీష్ రావు. హన్మకొండ కలెక్టరేట్ భవనం ఎక్కి మహిళల నిరసన, తమ భూ సమస్య పరిష్కరించడం లేదని ఆరోపణ. అన్నపూర్ణాదేవిగా సాక్షాత్కరించిన దుర్గమ్మ, సకల జీవరాశులకు ఆహారాన్ని అందించే దేవత. ఘనంగా జీహెచ్ఎంసీ మహిళా సఫాయి కార్మికుల బతుకమ్మ, సంతోషం వ్యక్తం చేసిన మహిళలు. ఇక వివరాల్లోకి వెళితే, ఆయన రాష్ట్రానికి ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రికి స్వయాన మేనల్లుడు. ఇంత పెద్ద పదవి, కుటుంబ నేపథ్యం కలిగిన ఆయన ఎప్పుడూ గొప్పలకు పోలేదు. తన హోదాను సైతం పక్కన పెట్టి అతి సామాన్యుడిగా నిత్యం ప్రజల్లో ఉంటుంటారు. మరి ముఖ్యంగా నిరుపేదలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తూ వారిలో ఒకరిలా కలిసిపోతుంటారు. అందుకే ఆయనంతా మాస్ లీడర్ అంటుంటారు. నిజంగానే తాను మాస్ లీడర్ అని మరోసారి నిరూపించుకున్నారు హరీష్ రావు. హుజూరాబాద్ బైపోల్ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ప్రచార బాధ్యతలను మంత్రి హరీష్ రావు భుజాలపై వేసుకున్నారు. ఈ క్రమంలో హుజూరాబాద్లోనే మకాం వేసిన ఆయన అక్కడి ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అతి సామాన్యుడిలా ప్రజలతో మమేకం అవుతున్నారు. తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లంతకుంట మండలం రాచపల్లి గ్రామంలో ప్రచారానికి వెళ్తూ మరివానిపల్లిలో మంత్రి హరీష్ కాన్వాయ్ ఆగింది. కారులోంచి దిగిన మంత్రి నేరుగా రోడ్డు పక్కన ఓ టిఫిన్ సెంటర్ వద్దకు వెళ్ళి అందరికీ దోశలు ఆర్డర్ చేశారు. దోశ బాగుందని వారితో ఆప్యాయంగా మాట్లాడారు. మళ్ళీ వచ్చి భోజనం కూడా చేస్తానని చెప్పి వెళ్లారు. మంత్రి హరీష్ రావును అప్పటి వరకు పేపర్లలో, టీవీల్లో మాత్రమే చూసిన కాకా హోటల్ కుటుంబము ఏకంగా తమ హోటల్కి రావడంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. హన్మకొండ కలెక్టరేట్ ఎక్కి ఇద్దరు మహిళల నిరసనకు దిగారు. ఒంటిపై కిరోసిన్ పోసుకొని కలెక్టరేట్ ఎక్కి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డారు. తమ భూ సమస్య పరిష్కరించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. హన్మకొండ అశోక కాలనీలోని తమ ఇంటిని వేరే వ్యక్తులు స్వాధీనం చేసుకునేందుకు చూస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారులకు విన్నపించినా పట్టించుకోవడం లేదంటూ బాధితులు పీట్ల కావేరి, తిరుపతమ్మ కిరోసిన్ పోసుకొని కలెక్టరేట్ బిల్డింగ్ ఎక్కారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని ఇద్దరు మహిళలకు నచ్చజెప్పి వారికి హామీ ఇచ్చి కిందకు దిగారు. తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ ఆడపడుచులు సంబరంగా జరుపుకునే వేడుక. వనస్థలిపురం బతుకమ్మ కుంటలో జీహెచ్ఎంసీ మహిళల సఫాయి కార్మికులు బతుకమ్మను ఘనంగా నిర్వహించారు.
నిత్యం సఫాయి పనులతో బిజీగా ఉండే కార్మికులు బతుకమ్మ పండుగ సంప్రదాయబద్ధంగా తోటి కార్మికులతో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని మహిళలు అన్నారు. తెలంగాణలో పూలను పూజించే సంస్కృతి గొప్పదని, ప్రకృతి, పువ్వులు, మహిళలు కలిస్తేనే బతుకమ్మ అని అన్నారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల్ నాదర్గుల్ గ్రామ రైతుల భూమి 350 ఎకరాలు భూమి గత 60 సంవత్సరాల నుండి గ్రామ రైతులు సాగు చేసుకుంటున్నారు. 350 ఎకరాల భూమి కబ్జాదారుల చేతుల్లో ఉందని రైతులు ఆందోళన చేశారు. కరీం అనే వ్యక్తి రౌడీ షీటర్లతో రైతులపై దాడి చేస్తున్నాడు. రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. కరీం అలాద్దీన్ అనే వ్యక్తి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని రైతులను ఇబ్బంది పరుస్తున్నాడు. అందుకు కారణంగా రైతులు బాలాపూర్ మండల్ తహసీల్దార్ని కలిసి ఫిర్యాదు చేశారు. మా భూమి మాకే కావాలంటూ నినాదాలు చేశారు. ఈ 350 ఎకరాల సాగు భూమిలో 150 కుటుంబాలు ఆధారపడి ఉన్నట్లు గ్రామ ప్రజలు తెలియజేశారు. చట్టం చేంజ్ అయింది. మీడియా పాత్రికేయులకు మరియు కాస్వాగు రైతులకు ఈరోజు కరీం అల్లావుద్దీన్ అనే వ్యక్తి నాదర్గుల్ గ్రామానికి చెందినటువంటి సర్వే నెంబర్ 613 దాని యొక్క కరెస్పాండింగ్ సర్వే నెంబర్ యొక్క 1-119 అనే భూమిలో దాదాపు 373 ఎకరాల భూమి కలదు. ఈ భూమిలో దాదాపు 150 కుటుంబాలు, అందులో బడుగు బలహీన వర్గాలు చెందిన కుటుంబాలు కాస్తూ చేస్తూ గత 60-70 ఏళ్లుగా ఆ భూముల మీద జీవిస్తూ ఉన్నారు. అట్టి భూములను ఈరోజు కరీం అల్లావుద్దీన్ అతని యొక్క అనుచరులు, దాదాపు 200 మంది అనుచరులు రైతుల మీద దాడి చేసి వాళ్ళ భూములు కబ్జా చేసి వాళ్ళని భయభ్రాంతికి గురి చేస్తున్నారు. ఈ విషయమై స్థానిక ఎంఆర్ఓ గారికి మరియు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు. సో దీన్ని మా కాసువాగు రైతు సంఘం అందరి తరఫున దీన్ని ఖండిస్తూ దీని మీద తక్షణమే అధికారులు చర్యలు తీసుకొని రైతులందరికీ న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. దాంతోపాటు ఈ భూములపై మాకు గతంలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి మరియు ప్రైవేట్ బ్యాంక్ నుంచి కూడా మేము రుణాలు పొంది ఉన్నాము. దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ కూడా రైతులందరి దగ్గర ఉన్నాయి. ఇన్ని చేసినా కూడా ఏ ఒక్క అధికారి స్పందించకపోవడం చాలా బాధాకరం, విచారకరం. దీన్ని ఈ రైతులందరికీ 150 కుటుంబాలు ఆ భూమి లేకపోతే బతికే అవకాశం లేదు. కాబట్టి ఒకవేళ ఈ భూములు మాకు రాకపోతే మాత్రం ఆత్మ బలిదానం చేసుకోవడానికి కూడా రైతులందరికీ సిద్ధంగా ఉన్నారు. దీని మీద అందరూ చర్య తీసుకొని ముందుకు రావాల్సిందని కోరుతున్నాను మీ మీడియా ద్వారా. థ్యాంక్ యూ. నా పేరు ఇంద్ర, నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక నుంచి. ఈరోజు నాదర్గుల్లో అక్కడ 150 కుటుంబాలు రైతులు మొత్తము. అక్కడ సర్వే నంబర్ వచ్చేసి
613 సర్వే నంబరు. ఈ కుటుంబాలు 150 కుటుంబాలు వ్యవసాయంతోనే పనిచేసుకుంటూ అక్కడ జీవనోపాధి నడిపిస్తున్నారు ఇన్నేళ్ళ 60-70 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మధ్యలో ప్రైవేట్ వ్యక్తి వచ్చి ఆ భూములల్లో మొత్తం కబ్జా చేసుకుంటూ రేపు పాతుకుంటూ ఇక్కడ వచ్చిన వీళ్ళు మా జాగల మీద మీరెట్లా కడతారని అడిగితే వీళ్ళ మీదకి దాడులు ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి బాన్సర్లు అంట. వాళ్ళ బాన్సర్లు ఎవరో మాకు తెలియదు కానీ బాన్సర్లు తీసుకొని వచ్చి పిల్లల మీదకి దాడి చేయించి నిన్న బాగా పోలీసులు అందరూ కలిసి పోలీసులతో కుమ్మక్కయి ప్రైవేట్ వ్యక్తులు అక్కడ బాన్సర్లు పిల్లలను కొట్టి మళ్ళీ వీళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసు వాళ్ళు ఏమంటారంటే వీళ్ళకు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మీరు కంప్లైంట్ ఇచ్చారు మాట్లాడతామని చెప్తారు. కానీ ఆ విషయంలో వీళ్ళ భూములు వీళ్ళు మీ భూముల మీద ఎవరెందుకు రావాలన్నది ఎవరు మాట్లాడడం లేదు. వాళ్ళకే సపోర్ట్గా మాట్లాడుతున్నారు, రైతులకు సపోర్ట్గా లేరు. రైతులకు సపోర్ట్గా లేనప్పుడు మన రైతు పండించిన పంట మనం తినే తిండి ఎక్కడిది? రైతు లేకుండా మనం ఎక్కడ ఉంటాం? ఈరోజు రైతు పండించుకుంటే ఈరోజు మనకు అన్నం ఎక్కడిది? మనకు అందరికి కూడా ఎందుకు రైతు అంటే ఎంత విలువ లేకుండా పోతుంది? ఇప్పుడు ఎంఆర్ఓ అయినా ఆర్డీఓ అయినా కలెక్టర్ అయినా పోలీసు వాళ్ళు అయినా కూడా రైతు పండిస్తేనే కదా మనం తినే తిండి. మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేయనప్పుడు ఎందుకు వేరే వాళ్ళకి ఎందుకు చేయాలి సపోర్టు? ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? పెట్టుబడి పెట్టిన వాళ్ళకి సపోర్ట్ చేయరా? అది ఎవరిచ్చారు మీకు అధికారం? మేము ఓట్లేసి గెలిపించిన ఈ అధికారులు కూడా మాకు ఎవ్వరు కూడా ప్రైవేట్ వాళ్ళు కూడా ఎవరు మమ్మల్ని మా ప్రజలు ఎవరు పట్టించుకుంటలేరు. కాబట్టి ఈరోజు పట్టించుకోకుంటే మా ఇక్కడ అక్కలు అన్నలు తమ్ముళ్ళు కూడా ఈరోజు చాలా బాధతోని అవమానపడుతున్నారు. ఒక్కొక్కరు కూడా వాళ్ళు మేము ఆత్మహత్యలు కూడా చేసుకుంటామని చెప్పేసి వాళ్ళ బాధలు అసలు వినలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ మీడియా ముందు మాట్లాడడానికి తక్కువ మంది వస్తారు. మామూలుగా మాట్లాడితే వాళ్ళ బాధలు చెప్పుకుంటే మాకే ఏడుపు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ జీవనోపాధి రైతు పంట మీదనే వాళ్ళకి పని తెలుసు. కానీ అదే వేరే ప్లేస్కి వచ్చి పని చేయాలంటే చేయలేరు కదా. రైతు పని రైతుకే వచ్చు. రైతు చేయని పని మనం పోయి చేయాలంటే చేస్తాం. నేను చేయలేను కదా, రైతు చేసే పని నేను చేయలేను కదా. ఆ పని గురించి వాళ్ళకు వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేంత వరకు కూడా పోరాటం ఆగదు. ఈ ల్యాండ్ అందరికి 150 కుటుంబాలకు ఆ ల్యాండ్ అందరూ 12 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు నాకు 65-70 పడవచ్చు. మరి అప్పటి నుంచి చేస్తున్నాం. ఏమేమి పండించుకున్నావు? ఎన్నేళ్ళ అన్ని పండించినాం. బీరకాయలు, పుట్టుకూర, ఆయుధాలు, జొన్నలు అన్ని. ఇప్పుడు ఏమంటున్నాం? మాకు కావాలి, మా దాంట్లోకి రావద్దు. మేము ఏం చేసుకొని బతకాలి? మేము 50 ఏళ్ళు అవుతుంది. 50 ఏళ్ళ సంధి చేస్తున్నా నేను. పొలం పంట పండించుకొని తింటున్నాం. మాకు బీదలం మేము. బీదలం అయ్యి కన్న కట్టె కట్టుకున్నాం. కాన కష్టం చేసుకొని దున్నుకొని బతుకుతున్నాం మేము. ఈడ భూమి మాది. ఇవాళ నిండి వాళ్ళకొచ్చి వాళ్ళది వీళ్ళది కొని మొత్తం కబ్జా పెట్టుకుంటే మేము ఒప్పము అంటే ఒప్పము. మేము ఈయనే ఉంటుంది. నేను పెళ్లి అయిన సార్ 3 నెలలకే వచ్చింది చిలక. ఇప్పుడు 50 ఏళ్ళు అవుతుంది దగ్గర. ఏమేమి పండించారు? అన్ని ఆయుధాలు, జొన్నలు, కందులు, బీరకాయలు, టమాటాలు ఇవన్నీ పండిస్తూనే ఉన్నాం. పుంటికూర కాటికెళ్ళి పండించుకుంటున్నాం. బోర్ వేసుకుంటున్నాం అంటే నీళ్ళు వల్లేండ్ల బోర్ వేసుకోలే. మేమంతా బోర్ వేసుకోలే, దున్నుకొని బతుకుతూనే ఉన్నాం మేము. విజయవాడ శరనవరాత్రుల్లో 4వ రోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శరనవరాత్రి మహోత్సవాల్లో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. అన్నపూర్ణాదేవి సకల జీవరాశులకు ఆహారాన్ని అందించే దేవత. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం సర్వ జీవనాధారం. అలాంటి అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణాదేవి. ఈ తల్లి ఎడమ చేతిలో బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నమును వజ్రాలు పొదిగిన గరిటతో తన భర్త అయిన ఈశ్వరునికి భిక్ష వేసిన మహాతల్లి అన్నపూర్ణాదేవి. ఆహారాన్ని అందించే మహాతల్లి లోకంలో ఆకలిని తీర్చటం కన్నా మిన్న ఏదీ లేదు. అందుకే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు. అందుకే అన్ని దానాల కన్నా మిన్న అన్నదానం. ఒక్కసారైనా నిత్యాన్నదానేశ్వరి అలంకరణతో దుర్గమ్మను చూసి తరించవలసిందేనని భక్తులు విశ్వాసం.
భద్రాద్రి కొత్తగూడెంలో ఉత్తరప్రదేశ్ లంకింపూర్ రైతులపై కారుతో తొక్కించి నలుగురిని బలి చేసుకున్న బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కిసాన్ సంయుక్త మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా కొత్తగూడెం పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గత 11 నెలలుగా రైతాంగ ఉద్యమం జరుగుతుంటే బీజేపీ ప్రభుత్వము రైతులతో చర్చలు జరిపి చట్టాలను రద్దు చేయకుండా రైతు ఉద్యమాన్ని హింసాత్మకంగా అణిచివేయాలని కుట్రలు వేస్తోందని విమర్శించారు. జోహార్ లఖింపూర్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు. ఈ ఉద్యమం శాంతియుతంగా, సూత్రబద్ధంగా, ప్రశాంతంగా జరుగుతూ ఉంది. దీంట్లో మేము పెట్టుకున్న కార్యక్రమాలు ఢిల్లీ 5 రోడ్ల దిగ్బంధనం చేయటం, దాన్ని కొనసాగిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, బంద్లు రకరకాల సందర్భాల్లో జరిగాయి. దాంట్లో భాగంగానే కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అధికార పార్టీ మీద, ప్రతిపక్ష పార్టీల మీద ఒత్తిడి పెంచి ఈ చట్టాలను రద్దు చేయించుతూ ఎలక్ట్రిసిటీ బిల్లును ఆమోదించకుండా చేయటం, అలాగనే కార్మిక కోడ్లు, ఉపాధి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా జోడిస్తూ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఆ నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి యూపీలో పర్యటన, రాష్ట్ర మంత్రుల పర్యటన ఉన్నప్పుడు నిరసన అంటే అర్థం ఏమిటనంటే, మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి చేయండి, చట్టాలను రద్దు చేయించండి, నష్టం జరుగుతుందని తెలియజేయటం దీని ఉద్దేశం. ఇవి దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ప్రక్రియే. కానీ యూపీలో మీరు పత్రికల్లో చూశారు, వేల మంది రైతులు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడితే దానిని మంత్రి కొడుకు వాహనంతో వాళ్ళని తొక్కించారు. ఇవి చాలా ముఖ్యమైనటువంటి వీడియోస్ని ప్రపంచం ముందు ఉంచారు. ఇంతకుముందు తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళే దాడి చేశారని, కారు కట్టుపట్టారని, మార్పింగ్ చేసి రకరకాల ప్రయత్నం చేస్తే యథార్థాలని మీడియా మన ముందుంచింది. చాలా స్లోగా, నిదానంగా వెళ్తున్నటువంటి వాళ్ళని మంత్రి కొడుకే డ్రైవ్ చేస్తూ తొక్కించినటువంటి ఘటన. 4 రైతులు, ఒక జర్నలిస్టు చనిపోయాడు. ఇది దేన్ని గుర్తు చేస్తూ ఉంది అంటే, ఈ పద్ధతిలోనే చేయటం ద్వారా బీజేపీ భారతదేశానికి ఎలాంటి సంకేతాన్ని పంపాలి అని అనుకుంటా ఉంది. మనకు తెలుసు, స్వాతంత్రోద్యమంలో కూడా బ్రిటిష్ వాళ్ళు ఇంత సాహసానికి ఒడిగట్టలే. కొన్ని ఘటనలు మనం జలియన్ వాగ్ ఘటన గురించి చరిత్రలో చెప్పుకుంటుంటాం. దానికి దీనికి తేడా ఏమన్నా ఉందే? విదేశీ పరిపాలకులు ఇవాళ భారతదేశ స్వాతంత్ర పరిపాలకులు ఈ పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది సహజంగా జరిగినటువంటి ఘటన కాదు. బీజేపీ చట్టబద్ధంగా సాధ్యం కావటం లేదు. కేసులు పెడుతున్నారు, ఉద్యమం ఉధృతవుతుంది. 11 నెలలు అవుతా ఉన్నా కోట్ల మంది పాల్గొంటున్నారు. కాబట్టి ఇక చంపైనా బెదిరించైనా ఉద్యమాన్ని లొంగ తీసుకోవాలి. ఇది బీజేపీ చేస్తున్న ప్రయత్నం. అందుకే ఈ దారుణానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒడిగట్టింది. అదే రోజు హర్యానా ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తల సమావేశం పెట్టి, మీరు సైనికుల్లాగా తయారు కాండి, కొట్టండి, దాడులు చేయండి, నేనున్నాను చూసుకోవటానికి ఆయన ఒకటి ఇచ్చాడు. హర్యానాలో అయితే, పంజాబ్లో జరిగింది, యూపీలో జరిగింది, బీహార్లో జరిగింది, రాజస్థాన్ జరుగుతుంది. అంటే అంతిమంగా బీజేపీ దాడుల ద్వారా, చంపటం ద్వారా రైతాంగ ఉద్యమాన్ని అడ్డుకోవాలి అనేటటువంటి ఒక ప్రయత్నానికి వెళ్తుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. కేసు పెట్టడానికి కొన్ని రోజులు టైము, కేసు పెట్టిన తర్వాత అరెస్ట్ కూడా బీజేపీ స్వచ్ఛందంగా అరెస్ట్ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని మీ ఇదే ఘటన ఇతరుల మీద జరిగితే ఎట్నే. సిఐటియు రైతు సంఘము, వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కమిటీల పిలుపు మేరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ లఖింపూర్లో మరణించిన రైతు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. రైల్వే స్టేషన్ నుండి ఆర్టీసీ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జనగామ పట్టణ కేంద్రంలోని ర్యాలీగా వెళ్లి
కొవ్వొత్తులు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని, అమానుషంగా రైతులను పొట్టనబెట్టుకున్న కేంద్ర బీజేపీ మంత్రి కొడుకును కఠినంగా శిక్షించాలని తెలిపారు. మరణించిన రైతు కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కనకారెడ్డి కోరారు. రైతాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును నిరసిస్తూ మరి దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని దిగ్బంధించే రైతులు గత 10 నెలలుగా అహోరాత్రులు ఆందోళన పోరాటాలు చేస్తూ ఉన్నారు. ప్రపంచం మొత్తం ఇవాళ భారతదేశంలో రైతాంగం నిర్వహిస్తున్నటువంటి పోరాటాన్ని చూస్తూ ఉన్నది. కానీ మోడీ ప్రభుత్వం కళ్ళు లేని కబోదిలో వ్యవహరిస్తూ ఇవాళ కార్పొరేటు విధానాలు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఇవాళ ఈ దేశంలో 30 మంది లేనటువంటి కార్పొరేట్ కంపెనీలు అదానీ, అంబానీ, రిలయన్స్ ఇట్లా రకరకాల కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్న తీరు ఉన్నది. మరి రైతాంగ ఉద్యమాన్ని అణిచివేయడం కోసం అనేక అవాకులు, చవాకులు, అబద్ధాలు కూడా ప్రచారం చేసింది. దానికే పరిమితం కాకుండా ఇవాళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మోదీ యోగి పరిపాలనలో సాగుతున్న రాష్ట్రంలో రైతాంగ ఉద్యమం శాంతియుతంగా చేస్తూ ఉంటే మరి కేంద్ర మంత్రి ఆశిష్ మిశ్రా ఇవాళ రైతుల పైన పాశవికంగా మరి తన వాహనంతో దాడి చేసి రైతులని నిర్దాక్షిణ్యంగా చంపివేయడం జరిగింది. ఈ ఘటనలో బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని, కేంద్ర మంత్రి కొడుకు ఎవరైతే అజయ్ మిశ్రా ఉన్నాడో ఆయనను కఠినంగా, అదే రకంగా వారి బృందాన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి ఇలా ఆల్ ఇండియా రైతు కోఆర్డినేషన్ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా జనగామ పట్టణంలో ప్రజా సంఘాలు ర్యాలీ, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ ర్యాలీకి అన్ని ప్రజా సంఘాల నాయకులు వచ్చారు, వాళ్ళందరూ కూడా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. ముందుగా మరి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటరాజన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు ఇంద్రకీలాద్రికి రానున్నారు. సీఎం జగన్ రాకకై చేస్తున్న ఏర్పాట్లను ఈవో వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలిస్తున్నారు. క్యూలైన్ల ద్వారా దర్శనాన్ని అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు. భక్తుల కోరికపై ఓం టర్నింగ్ వద్ద కూడా ఒక టికెట్ కౌంటర్ను ఏర్పాటు చేశారు. కాకినాడ నుంచి వచ్చిన పెనపోతి సూర్యనారాయణ గారు కాకినాడ నుంచి వచ్చారండి. కాకినాడ నుంచి వచ్చిన పెనపోతి సూర్యనారాయణ గారు మీరు ఎక్కడ ఉన్నా కూడా ప్రసాదాల కౌంటర్ దగ్గర ఉన్న మైకు ప్రచార కేంద్రం వద్దకు రావాలండి. పెనపోతి దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారంగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు అన్నపూర్ణాదేవి అలంకారం, ఆ తదుపరి 2 గంటలకి శ్రీ మహాలక్ష్మి అమ్మవారుగా అలంకారము ద్వారా దర్శనం ఇవ్వబడుతుంది. ఈరోజు ముఖ్యంగా రేపు ఏదైతే మూల నక్షత్రానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు మధ్యాహ్నం 3 గంటల టైంలో, సుమారుగా మధ్యాహ్నం 3 గంటల టైంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. దానికి రేపు ముఖ్యమంత్రి గారు ఇక్కడ రాబోతున్నారు. దయచేసి అందరూ కూడా సమన్వయంతో పాటించి, అధికారులందరూ కూడా ఇప్పటికే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఇతర శాఖలన్నీ కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొని ఎక్కడ ఎటువంటి చిన్న ఆటంకం ఉన్నా కూడా వాటిని సరి చేసుకుంటూ ముందుకెళ్తే ఇప్పటివరకు కూడా చాలా చక్కగా అన్ని రకాల ఏర్పాట్లు కానీ, దర్శనాలు కానీ బాగానే జరిగినాయి. రేపు కూడా మూల నక్షత్రం కాబట్టి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా అన్ని రకాలు కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి నిన్న ఆదివారం లలితా త్రిపుర సుందరదేవి అలంకారం రోజు నాడు సుమారుగా 50,000 మంది భక్తులు దర్శనం రావడం జరిగింది.
ఎవరికి కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కూడా దర్శనం ఏర్పాటు జరుగుతుంది. అదేవిధంగా రేపు మూలా నక్షత్రం రోజు నాడు కూడా వేల మందిలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా ఈ యొక్క దేవాలయము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పని తెలియపరుచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా కోవిడ్ నామ్స్ పాటిస్తూ రావాలని చెప్పని రేపు ఏదైతే ముఖ్యమంత్రి గారు వచ్చే టైంలో మాత్రం కొంచెం భక్తులంతా కూడా కోఆపరేట్ చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. నూజివీడు పట్టణంలో 65వ శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజు ఉదయం శ్రీ అన్నపూర్ణాదేవిగా కోట మహిషాసురుని మర్దన అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. నూజివీడు ప్రజలకు అమ్మవారి కృపా కరుణ కటాక్షాలు లభించాలని దేవాదాయ శాఖ అధికారులు ఆకాంక్షించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జస్టిస్ సతీష్ చంద్ర ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయనకు గవర్నర్, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. I Justice Satish Chandra Sharma, having been appointed Chief Justice of the High Court of State of Telangana. Sir, 1 minute, I will. Having been appointed Chief Justice of High Court for the State of Telangana, do swear in name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. Thank you. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అతి సామాన్యుడిలా ఆర్థిక మంత్రి, రోడ్డు పక్కన టిఫిన్ చేసిన హరీష్ రావు. హన్మకొండ కలెక్టరేట్ భవనం ఎక్కి మహిళల నిరసన, తమ భూ సమస్య పరిష్కరించడం లేదని ఆరోపణ. అన్నపూర్ణాదేవిగా సాక్షాత్కరించిన దుర్గమ్మ, సకల జీవరాశులకు ఆహారాన్ని అందించే దేవత. ఘనంగా జీహెచ్ఎంసీ మహిళా సఫాయి కార్మికుల బతుకమ్మ, సంతోషం వ్యక్తం చేసిన మహిళలు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం V9 న్యూస్.